హాయ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి ఏ విధంగా వెళ్ళాలి చూడండి. స్టార్ట్ మెనూ టిక్ చేసినట్టయితే ఇక్కడ మెనూ అనేది ఓపెన్ అయింది కదా. ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం చూసుకోండి. ఇక్కడ ఈ ఫర్ ఎక్సెల్ అని కనబడుతుంది కదా. ఎక్సెల్ మీద టిక్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ కావడం జరుగుతుంది. మరి ఒక విధానంలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ EXCEL అని టైప్ చేసినట్టయితే ఎక్సెల్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ రెండు విధానాలలో మనం ఎలా వెళ్ళినా ఓకే. ఇప్పుడు విండోను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ ఉంటుంది. ఇక్కడ టిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనము ప్రీవియస్ క్లాస్లో ఫైల్ మెనూ గురించి నేర్చుకున్నాము, హోమ్ మెనూ గురించి నేర్చుకున్నాము, ఇన్సర్ట్ మెనూ కంప్లీట్ చేశాము, అలానే రివ్యూ కంప్లీట్ చేశాము. ఈరోజు వ్యూ మెనూ గురించి చూద్దాం. వ్యూ మెనూలో ఫస్ట్ ఇక్కడ మనకి ఏం కనబడుతున్నాయో చూడండి. వర్క్ బుక్ వ్యూస్ కనబడుతున్నాయి కదండి. ఫస్ట్ నార్మల్ అని ఉంది. అంటే మీరు వర్క్ బుక్లో మనం ఒక షీట్ కనబడుతుంది కదా అండి. ఈ విధంగా కనబడితే ఇప్పుడు నార్మల్గానే ఉన్నాము అన్నమాట. మనం ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తే అలానే ఉంది. అలానే మనం ఏ విధంగా ఫార్మేట్ చేసామో అలానే దీన్ని నార్మల్ వ్యూ అనడం జరుగుతుంది అన్నమాట. అలానే మనం పేజ్ బ్రేక్ ప్రివ్యూ అయినా ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఏమని అవుతుంది అంటే మన దగ్గర ఎన్ని పేజెస్ అయితే టైప్ చేసామో ఆ పేజ్ వైజ్గా మనకు చూపించడం. మనం 2 పేజెస్ మ్యాటర్ టెక్స్ట్ను టైప్ చేసే డేటా రెడీగా ఉంది అన్నమాట. అలానే ఇంకొక పేజ్ చూద్దాం. అలానే చూద్దాం మళ్ళీ దీన్ని పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనండి. ఇది 2 పేజెస్. ఇంకొకటి చూద్దాం, పేజ్ బ్రేక్ ప్రివ్యూ. ఇలా కాకుండా డిఫరెంట్ డాక్యుమెంట్ ఇంకేదైనా ఉందా చూద్దాం. ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ కనబడుతుంది కదా. ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఉన్నప్పుడు మనకు ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అది వర్టికల్గా ఉందా హారిజెంటల్గా ఉందా అనేది మనకు ఇప్పుడు వర్టికల్గా ఉంది. రైట్ సైడ్గా ఉంటే ఏమవుతుంది, హారిజెంటల్గా ఉంది అంటాము. అంటే మనం ఒకే పేజీలో మనకు డౌన్ పేజెస్ కనబడుతున్నాయి కదా అండి. ఈ విధంగా పేజ్ బ్రేక్ ప్రివ్యూలో మనం ఏం చూడొచ్చు అంటే ఒక పేజీలో ఎంత మ్యాటర్ వస్తుంది, సెకండ్ పేజీలో ఎంత మ్యాటర్ వస్తుంది అనేది మనం పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆధారంగా చూడొచ్చు అనమాట. అలానే నార్మల్గా రావాలనుకోండి, ఇక్కడ ఏమంటారు మళ్ళీ నార్మల్ అంటే ఇంతకుముందు ప్రీవియస్లో మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే డాక్యుమెంట్ అనేది మనకు కనబడడం జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఇది దేనికి సంబంధించింది, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అండ్ నార్మల్. అలానే మనం పేజ్ బ్రేక్ ప్రివ్యూయే కాకుండా మనం హారిజెంటల్గా ఉన్న టెక్స్ట్ అయినా వర్టికల్ టెక్స్ట్ అయినా కూడా మనకు లేఅవుట్ నార్మల్లో కాకుండా ఇంకొక విధానంలో కూడా మనం డాక్యుమెంట్ను సెట్ చేసుకోవచ్చు. అలానే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ కనుక వెళ్ళినట్టయితే మనకు ఎలా కనబడుతుంది, పేజ్ వైజ్గా కనబడుతుంది కదా. ఒకసారి విన్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మనం డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనకు ఎలా కనబడుతుంది, పేజ్ వైజ్గా కనబడుతుంది కదా. ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని ఏమంటాము, పేజ్ అంటాం. ఏంటి వర్డ్లో అయితే దీన్ని పేజ్ అంటాం. ఎక్సెల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ స్ప్రెడ్ షీట్ అనడం జరుగుతుంది. అలానే మనకు వర్డ్లో లాగానే ఇక్కడ కూడా డాక్యుమెంట్ మనకు పేజ్ వైజ్గా కనబడాలి అనుకోండి, మనం పేజ్ వైజ్గా కూడా దీన్ని షో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమని ఉంటుంది అంటే పేజ్ లేఅవుట్ అని ఉంటుంది. పేజ్ లేఅవుట్లో మనకి ఏంటి అంటే టోటల్ ఎవ్రీ పేజ్ అంటే ఒక పేజ్ వైజ్గా స్ప్లిట్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా తీసుకోండి, ఏమవుతుంది ఇక్కడికి వెళ్ళండి, పేజ్ లేఅవుట్ అనండి. పేజ్ లేఅవుట్ వైజ్గా అంటే ఒక పేజీలో ఎంత వస్తుంది, పేజ్ వైజ్గా స్ప్లిట్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా పేజ్ వైజ్గా చూడాలా లేదా ఎక్సెల్లో స్ప్రెడ్షీట్ లాగా చూడాలా లేదా పేజ్ బ్రేక్ వైజ్గా చూడాలంటే పేజ్ వైజ్గా చూడాలా, ఇలా ఇండివిజువల్ పేజెస్ కావాలా అనేది మీ ఇష్టం అన్నమాట. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా క్లిక్ చేయండి. దాన్ని అందుకని ఇక్కడ ఏమని ఇచ్చాడు, వర్క్ బుక్ వ్యూస్ అంటే వర్క్ బుక్ కనబడే విధానము అన్నమాట. అలానే కస్టమ్ వ్యూ అంటే ఏంటి అంటే మనకు కావలసిన డేటా ఒక నేమ్ ఇచ్చేసి మనకు కావాల్సినప్పుడు మనం చూసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ ఏంటి అంటే ఎంప్లాయ్ ఐడి డిసిగ్నేషన్ అని ఉంది. నేను ఇక్కడ కన్సాలిడేట్ అనేది ఇంకొకటి ఉంది. ఇది దేనికి సంబంధించింది, వెహికల్ సేల్స్ రిపోర్ట్ అని ఉంది. నేను ఎక్కడైనా ఉండనివ్వండి, ఇక్కడికి వెళ్తే ఎంప్లాయ్ ఐడి లేదా ఎంప్లాయ్ డీటెయిల్స్ అంటున్నాను. దీనికి ఒక పేరు ఇద్దాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏమన్నాము అంటే కస్టమ్ వ్యూలోకి వెళ్దాం. కస్టమ్ వ్యూలోకి వెళ్ళేసేసి ఇక్కడ ఏమంటాము అంటే యాడ్ అనండి. ఏమంటారు ఇక్కడ యాడ్ అన్న తర్వాత దానికి ఈ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏం తీసుకుందాము అంటే ఎంప్లాయ్ డీటెయిల్స్ అని తీసుకుందాం. ఎంప్లాయ్ డీటెయిల్స్ అని తీసుకొని ఇక్కడ ఏమనండి అంటే మీరు ఓకే అనండి. ఇప్పుడు నేను ఇంకొక డేటాలకు వెహికల్ రిపోర్ట్లకు వెళ్తున్నాను.
వెహికల్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎంప్లాయీ డీటెయిల్స్ నేనే చూడాలి అనుకుంటున్నాను. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఈ లొకేషన్‌లో ఉంటూ మీరు కావాల్సిన లొకేషన్‌లోకి వెళ్ళొచ్చు. మీరు ఏ షీట్‌లోనైనా ఉండండి. ఏ ప్లేస్‌లోనైనా ఉండండి. ఇక్కడ కస్టమ్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ ఏమంటాం ఎంప్లాయీ డీటెయిల్స్ షో అంటే షో ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఇంతకుముందు ఎక్కడైతే మనము దానిని ఎంప్లాయీ డీటెయిల్స్‌గా సేవ్ చేశామో అది ఆ లొకేషన్‌కు వెళ్ళడం జరుగుతుంది. అలానే మనం ఇంకొకటి చూద్దాం. ఇక్కడికి వెళ్దాము. అలానే వెహికల్ సేల్స్ రిపోర్ట్ అని ఉంది కదండి. ఈ వెహికల్ సేల్స్ రిపోర్ట్లోకి వెళ్ళేసి కస్టమ్ వ్యూ అన్నాము. ఇక్కడ కస్టమ్ వ్యూలోకి వెళ్ళేసి దానికి ఒక నేమ్ ఇచ్చేద్దాం. ఏమనాలి? ఇక్కడ యాడ్ అనండి. యాడ్ అన్న తర్వాత ఇక్కడ వెహికల్ సేల్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. వెహికల్స్ సేల్స్ రిపోర్ట్ ఇచ్చేసి దీనిని కూడా మీరు ఏమంటారు అంటే ఓకే అనుకోండి. ఇప్పుడు మనము ఏ లొకేషన్లోనైనా ఉండండి. ఇక్కడ ఉన్న తర్వాత మనకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉంది, నేను నాకు కావాల్సిన వెహికల్ రిపోర్ట్‌కు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కడ ఏ షీట్‌లో ఉందో, ఏ ప్లేస్‌లో ఉందో మనం సెలెక్ట్ చేయనవసరం లేదు. సింపుల్ మెథడ్ కస్టమ్ వ్యూలోకి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ వెహికల్ సేల్స్ రిపోర్ట్ అని ఉంది కదండీ. ఇక్కడ టిక్ చేసి మీరు ఏమంటారు ఇక్కడ షో అనండి. ఆటోమేటిక్‌గా మీరు ఎక్కడైతే వెహికల్స్ రిపోర్ట్ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్‌కు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అందుకనే దీన్ని అన్నారు కస్టమ్ వ్యూ. కస్టమ్ వ్యూ అంటే ఏంటి? మనకు కావాల్సిన వ్యూకి వెళ్ళడానికి ఈజీగా ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది అవసరం లేదనుకోండి ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద కూడా ఆ రిపోర్ట్స్ని మనం వద్దనుకున్నప్పుడు డిలీట్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. వర్క్ బుక్ వ్యూస్లో మనం 4 ఆప్షన్స్ తీసుకున్నాం. నార్మల్ అయిపోయింది, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అయిపోయింది, పేజ్ లేఅవుట్ అయిపోయింది, కస్టమ్ వ్యూ కంప్లీట్ కావడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. తర్వాత షో అనేది చూద్దాం. మీరు చాలామందికి ఎక్సెల్ ఏ విధంగా గుర్తుపడతారు ఈజీగా అంటే మెయిన్గా మనకు తెలుసుకోబోయేది ఏంటంటే కాలమ్స్ ఉంటాయి. ఏ అనే కాలం, బి అనే కాలం, సి అనే కాలం, డి. అలానే రోస్ ఏముంటాయి 1, 2, 3 ఉంటాయి. వీటిని మేజర్గా గుర్తుంచుకొని ఇది ఎక్సెల్ అనేది ఈజీగా గుర్తుపడతారు. అలానే ఈ ఎక్సెల్లో ఈ కాలమ్స్ కానీ రోస్ కానీ కనబడవు అన్నమాట. ఎందుకు కనబడవు? అలానే ఇక్కడ చూస్తే సెల్ యొక్క గ్రిడ్ లైన్స్ కనబడుతున్నాయి. ఈ గ్రిడ్ లైన్స్ కూడా కనబడవు. ఎందుకు కనబడవు అంటే వ్యూలోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ గ్రిడ్ లైన్స్ ఆప్షన్ మీద మీరు ఎవరైనా టిక్ మార్క్ కనుక తీసివేసినట్టయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈ గ్రిడ్ లైన్స్ బాక్సెస్ అనేవి కనబడవు అన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ రెండవది ఏముంది అంటే హెడ్డింగ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ABCD అనే కాలమ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ 1, 2 అనేది రో నెంబర్స్ కనబడుతున్నాయి కదండి. ఈ హెడ్డింగ్ మీద టిక్ మార్క్ కనుక మనం తీసివేసినట్టయితే ఇవి మనకు షోలో అంటే కనిపించవు అన్నమాట. చాలామంది అనుకుంటారు అరే ఒక మన ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత నాకు రోస్ కానీ కాలమ్స్ కానీ కనబడడం లేదు, అలానే గ్రిడ్ లైన్స్ కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే వ్యూలో మీరు ఏం చేశారు? గ్రిడ్ లైన్స్ కనబడకూడదు అని టిక్ తీసేశారు, అలానే హెడ్డింగ్స్ కనబడకూడదు అని మీరే తీసేశారు. మీకు అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు గో టు వ్యూలకు వెళ్ళేసి గ్రిడ్ లైన్స్ మీద టిక్ చేయండి. అలానే ఏం చేయండి అంటే హెడ్డింగ్స్ మీద కూడా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అవి రావడం జరుగుతుంది. అలానే ఫార్ములా బార్ అని ఉంది. ఇక్కడ ఫార్ములా బార్ అనేది దేనిని అంటారు అంటే ఇక్కడ మనకు ఏవైతే కాలం నేమ్స్ ఉన్నాయో కాలం నేమ్స్ పైన అలానే మెనూ బార్, సబ్ మెనూ బార్ క్రింద కనబడేది స్కేల్ బదులు అంటే రూలర్ బదులు మనకి ఏం కనబడుతుంది అంటే ఫార్ములా బార్ కనబడుతుంది. ఈ ఫార్ములా బార్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం ఎడిటింగ్ చేయడానికి లేదా ఫార్ములాస్ అందులో అంటే మనము ఏ సెల్లులో ఏది టైప్ చేసినా కూడా మనం దేంట్లో చూస్తాము అంటే ఫార్ములా బార్లో. ఎడిటింగ్ కావాలన్నా కూడా ఫార్ములా బార్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకు ఈక్వల్ అన్నాను, ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఇచ్చాను. చూద్దాం. ఇక్కడ ఒక 2 నెంబర్స్ లేదా మనం ఆల్రెడీ డేటా ఉన్న షీట్నే తీసుకుందాం. ఏదన్నా ఒక డేటా షీట్ కనబడుతుంది కదండి. ఇక్కడ మనము ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఓకే, ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ మనం ఒకటి టోటల్ చేద్దాము అనుకున్నాం అనుకోండి. ఇక్కడ టోటల్ చేయాలనుకుంటే మీరు ఏమంటారు? ఈక్వల్ అన్నారు, తర్వాత ఏం టైప్ చేశారు? సమ్ అని టైప్ చేశారు, బ్రాకెట్ ఓపెన్. ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ ఫార్ములా బార్లో ఇంతవరకే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు టోటల్ అనేది వచ్చేసింది. నేను ఎంతవరకు సెలెక్ట్ చేశాను అంటే టోటల్ సోషల్ ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ 5 సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను.
ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశాను. మీకు చెప్పాను ఎడిటింగ్ చేయడం అని చెప్పాను. ఎడిటింగ్ ఎలా చేస్తారో డబుల్ క్లిక్ చేయొచ్చు లేదా F2 క్లిక్ చేయొచ్చు అని చెప్పాను. మీరు F2 అనేది ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా మీకు టోటల్ వచ్చేసింది కదా అండి, ఇక్కడ కర్సర్ పెట్టేసేసి అంటే ఎడిటింగ్ పర్పస్లో మనం ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, తీసుకొని మనం ఏమంటాము ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనము కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫార్ములా బార్ మీరు ఈ సెల్లులో అదే కాదు, మీరు ఏది టైప్ చేసినా అక్కడ షో అవుతుంది. అర్థమైంది కదండి. ఫార్ములా బార్లో ఏదైనా ఫార్ములాని ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ డేటా ఏదైనా టైప్ చేసినప్పుడు షో లాగా చూసుకోవచ్చు. దీని విడ్త్ను కావాలి అనుకుంటే కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇట్లా డ్రాగ్ చేస్తే దాని యొక్క విడ్త్ కూడా అంటే దీని విడ్త్ అంటామా హైట్ అంటామా, హైట్ అంటాం అనమాట. ఈ విధంగా హైట్ కూడా పెంచుకోవచ్చు అనమాట. దాంతోపాటు నేమ్ బాక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనం ఏ సెల్లులో ఉన్నాము అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏ సెల్లుని క్లిక్ చేస్తే ఆ నేమ్ బాక్స్లో కనబడుతుంది. ఇవి రెండు కూడా ఎందుకు కనబడవు అంటే, ఇక్కడ ఫార్ములా బార్ మీద కనుక ఎవరైనా టిక్ మార్క్ తీసేశారనుకోండి, ఆ రెండు కూడా కనబడవు అనమాట. అవి కావాలి అంటే మళ్ళీ ఏం చేస్తారు, ఈ ఫార్ములా బార్ మీద టిక్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్ములా బార్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అర్థమైంది కదండి. దీంతో మనకు ఏది కంప్లీట్ చేసుకున్నాము, షో అనేది కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఏంటి అంటే జూమ్ అనగానే మీకు అర్థమైపోయింది. ఇది ఏంటి అంటే, ఎప్పుడైనా డాక్యుమెంట్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది లేదా కనబడట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ జూమ్ అనే ఆప్షన్స్ వాడతాం అనమాట. ఇక్కడ 100% అనేది ఆల్రెడీ ఉన్నాము. దీన్ని 200 అంటే ఇది ఇమేజ్ అనేది అంటే టెక్స్ట్ అనేది 200% జూమ్లో కనబడడం జరుగుతుంది అనమాట. అలానే నార్మల్గా రావాలి అంటే ఏమంటారు అంటే 100% అనండి, నార్మల్గానే రావడం జరుగుతుంది. మనకు పర్టికులర్ ఏరియా, సపోజ్ ఈ ఆచార్య మాత్రం ముందైతే ఆచార్య ప్లేస్లో మనకు జూమ్లో రావాలి అనుకోండి. ఆచార్యను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ జూమ్ టు సెలెక్షన్ అన్నారనుకోండి, ఆచార్య ఉన్న ప్లేసు జూమ్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం జూమ్ టు సెలెక్షన్ అనేది కూడా వాడచ్చు. నార్మల్గా రావాలంటే మళ్ళీ ఏమంటాము, ఇక్కడ 100% అంటాము, ఆటోమేటిక్గా 100%లోకి రావడం జరుగుతుంది. అర్థమైంది కదండి. దీంతో మనకు ఏమైపోయింది, జూమ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. న్యూ విండో అనగానే మీకు చెప్పాను, మ్యాగ్నిఫైడ్ అంటే మిర్రర్ ఇమేజ్ లాగా కనబడుతుంది అన్నమాట. మనము న్యూ విండో మీద క్లిక్ చేసినట్టయితే అంటే మనం ఏదైతే డేటా ఉందో సేమ్ డాక్యుమెంట్ ఇంకొకటి రావడం జరుగుతుంది. డేటా 1 డేటా 2 అనేది ఇక్కడ వచ్చేసింది. ఇంతకుముందు మనము ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మీకు డౌట్ రావచ్చు, డేటా 1 ఇది ఇక్కడ డేటా 2 అన్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ వెళ్ళేసి వ్యూలోకి వెళ్ళేసి న్యూ విండో అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, డేటా 3 అయిపోయింది. అంటే ఇలాంటి సేమ్ వర్క్ బుక్ అనేది ఇంకొకటి రావడం జరుగుతుంది. మరి వీటి వల్ల లాభం ఏంటి అంటే, వీటిని నేనేమంటున్నాను అంటే అరేంజ్ ఆల్ అంటున్నాను. టైల్డా హారిజాంటల్ అని అడుగుతున్నాడు. టైల్డ్ కాకుండా నేనేమిటి అంటే ఈజీగా ఫస్ట్ అయితే మీకు వర్టికల్ అని పెట్టేస్తున్నా. వర్టికల్ చేయడం వల్ల ఇక్కడ చూడండి, ఎన్నైతే మీరు విండోస్ అంటే ఎక్సెల్ ఎన్నైతే విండోస్ ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ అరేంజ్ కావడం జరిగిందనమాట. ఏంటి, ఏ పొజిషన్లో, వర్టికల్ పొజిషన్లో రావడం జరిగింది. దీనిని ఏమంటారు అంటే విండోస్ అండి. దీనివల్ల లాభం ఏంటి అంటే, మనం ఒక సింగిల్ డాక్యుమెంట్ అనేది తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని నేను ఏం చేస్తున్నానంటే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మళ్ళీ ఒకటి ఫ్రెష్గా తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకోండి. ఇక్కడ నేను డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాను. ఏంటి, స్టూడెంట్ నేమ్ అని, తెలుగు మార్క్స్ అని, ఇంగ్లీష్ మార్క్స్ అని, మ్యాథ్స్ మార్క్స్ అని ఇలా టైప్ చేశాను. సైన్స్ మార్క్స్ అని టైప్ చేశాను. అలానే టోటల్ అన్నాను. ఇక్కడికి వెళ్ళేసి నేను స్టూడెంట్ నేమ్ శ్రీనివాస్ అనేది ఇస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇలా చేసిన తర్వాత దీనిని సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళేసి ఏమంటున్నాను, సేవ్ ఎక్సెల్కి వెళ్తున్నాను. డెస్క్టాప్ మీద ఇక్కడ దీని యొక్క నేమ్ ఏమని ఇస్తున్నానంటే 1 అని ఇచ్చాను. 1 అని ఇచ్చేసి ఏమంటున్నాను, ఇక్కడ సేవ్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూ విండో అంటున్నాను. ఇక్కడ 1 అని ఉంది కదండి. ఇక్కడ 1 దగ్గర మళ్ళీ న్యూ విండో అనగానే చూడండి ఏమనుంది, 1:2 అని వచ్చేసింది. అంటే ఇంకొక డాక్యుమెంట్ అనేది రావడం జరిగింది. వీటిని అరేంజ్ చేద్దాం. ఎలా వెళ్తాం, మళ్ళీ వ్యూలోకి వెళ్ళేసి ఏమంటున్నాను, అరేంజ్ ఆల్. ఏమంటున్నాను, హారిజాంటల్. ఫస్ట్ది ఏంటిదంటే టైల్డ్ అనగానే ఇలా వస్తుంది అనమాట. ఒకదాని ప్రక్కన ఇంకొకటి రావడం జరిగింది. దీన్ని టైల్ సిస్టమ్ అంటారు. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇక్కడ ఒక దానిలో మీరు రాజు అని టైప్ చేయండి, ఏమవుతుంది అంటే ఒక మిర్రర్ ఇమేజ్ లాగా మనకు కనబడుతుంది అనమాట. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇక్కడ మార్క్స్ ఇక్కడ నేను చేశాను. ఓకే, ఇలా ఎంటర్ చేద్దాము. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళేసి
దీన్ని ఏమన్నాను, ఇక్కడ సేవ్ అన్నాను. ఓకేనండి. దీన్ని కూడా మనము ఏంటి అంటే ఒకేసారి మిర్రర్ ఇమేజ్ లాగా మనము దీనిని వాడుకోవచ్చు అనమాట. అలానే దీనికి వెళ్ళేసి మనం ఏ డాక్యుమెంట్ని సేవ్ చేసినా డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటి అంటే మిర్రర్ ఇమేజ్ లాగా మనం దీనిని వాడుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఇది న్యూ విండోకి సంబంధించింది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఫ్రీజ్ పెయిన్స్. ఫ్రీజ్ పెయిన్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ అంటే డేటా ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. మనము ఇక్కడ డేటా అనేది తీసుకుంటున్నాను. డేటా అనేది తీసుకున్న తర్వాత మనము ఇక్కడ జనవరి బజాజ్ సుజుకి అని కనబడుతుంది కదండి. ఇప్పుడు మనము స్క్రోల్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్స్ అనేవి పైనకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను ఇక్కడ వెహికల్ సేల్ రిపోర్ట్ అనే దానిని అక్కడే ఉంచేస్తూ స్క్రోల్ చేసినప్పుడు మిగతాది డేటా అనేది లోనికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతుంది అంటే దీన్ని వెరిఫికేషన్ పర్పస్లో ఎక్కువగా వాడతాము అన్నమాట. ఇప్పుడు వ్యూలోకి వెళ్తాము. వ్యూలోకి వెళ్ళేసి ఏమంటాము అంటే ఫ్రీజ్ పెయిన్స్ అంటాము. ఫ్రీజ్ పెయిన్స్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళితే ఫస్ట్ వన్ ఇది చూపిస్తున్నాను. ఫ్రీజ్ టాప్ రో అన్నాను అనుకోండి. టాప్ రో అంటే టాప్లో ఉన్న రోజు ఏం కావాలి, ఫ్రీజ్ కావాలి. ఫ్రీజ్ అంటే ఆగిపోవడం అన్నమాట. ఇక్కడికి వెళ్ళేసి చూడండి, అక్కడ ఏమైపోయింది, స్టాప్ అంటే వెహికల్ సేల్స్ రిపోర్ట్ అనే హెడ్డింగ్ అక్కడే ఉంచేస్తూ డేటాను లోనికి స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా దీనిని ఏమంటారు అంటే ఫ్రీజ్ పెయిన్స్. ఇది ఎక్కువగా వెరిఫికేషన్ పర్పస్లో వాడతారు. ఇంకొక దాంట్లో చూద్దాం. వద్దనుకోండి, ఇక్కడ ఏంటి ఫ్రీజ్ పెయిన్స్ అన్ఫ్రీజ్ పెయిన్స్ అనండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొకటి చూద్దాం, ఈజీగా మనం అర్థమయ్యేలాగా చూద్దాం. ఇక్కడ హెడ్డింగ్స్ మెర్జ్ లేని ఆప్షన్స్ చూద్దాం. మెర్జ్ లేకుండా అంటే ఇక్కడ వెళ్దాము, ఒక డేటా ఉందా అని చూద్దాం. ఇక్కడ ఓకే, ఓపెన్. ఇక్కడికి వెళ్ళేసేసి లేదా మనకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, న్యూలకు వెళ్తున్నాను. న్యూలకు వెళ్ళేసి ఏదైనా రిపోర్ట్ తీసుకుందాం. మనం తెలుసు కదండి, ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అంటే బ్లాంక్ వర్క్ బుక్ తెచ్చుకోవచ్చు. కొన్ని రిపోర్ట్స్ రెడీమేడ్గా ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన రిపోర్ట్ను కూడా ఇట్లా మీరు ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇలా కాకుండా ఇంకొక రిపోర్ట్ తీసుకుందాము. ఓకే, న్యూలకు వెళ్ళండి. ఇలా కాకుండా ఇక్కడ చూడండి, మనము వ్యూలో ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్లోకి వెళ్ళేసి టాప్ రో అంటున్నాం. టాప్ రో అన్నప్పుడు ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ అండ్ కస్టమర్ Q1, Q2, Q3 అని ఉంది కదా. మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు పైనకి వెళ్ళిపోతుంది. అలా కాదు, మనము ఇక్కడ డేటా ఎలా చూడండి, ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్ 179 వరకు ఉంది కదండి. మనం అలా కాకుండా హెడ్డింగ్ని ఇక్కడే ఉంచేస్తూ మనం ఏంటి అంటే టోటల్ స్క్రోలింగ్ మనం క్రిందికి వెళ్ళకుండా డేటానే పైనకి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా మనము ఇక్కడ కర్జర్ పెట్టేసేసి ఫ్రీజ్ పెయిన్స్లోకి వెళ్ళేసి ఫ్రీజ్ టాప్ రో అనండి. టాప్ రో అనగానే ఏమవుతుందంటే హెడ్డింగ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది క్రింది నుండి పైనకి వెళ్తూ ఉంటుంది. మనం ఒకే లొకేషన్లో ఉంటాము, కాకపోతే డేటా అంతమవుతుంది, స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా పైనకి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా మనము ఏంటిదంటే వీటిని వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏది ఎక్కువగా వాడతారనమాట. ఇది వద్దనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు మళ్ళీ అన్ఫ్రీజ్ పెయిన్స్ అనేది అనండి. అలానే ఇప్పుడు రోనే కాదు, కాలమ్స్ను కూడా ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కదా, అలైస్ మటన్ అని ఉంది కదండి. ఇలా కాకుండా దీన్ని కూడా ఫ్రీజ్ చేసి పడేయచ్చు అనమాట. అంటే ఫస్ట్ కాలంను కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ కాలంలో ఉన్నాను.
ఫస్ట్ కాలంలో ఉన్న తర్వాత ఫ్రీజ్ ఫస్ట్ కాలం అని అండి. ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనగానే ఫస్ట్ ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనము రైట్ సైడ్ కనుక డాక్యుమెంట్ని కనుక మనం తీసుకువెళ్తూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ డేటా అనేది హోరిజెంటల్, అంటే ఇంతకుముందు హోరిజెంటల్గా, ఇది ఇలా వర్టికల్గా మనం రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా డేటాను వెరిఫికేషన్ చేయడానికి, డేటా ఇక్కడ చూడండి ఇలా ఉన్నప్పుడు మనకు ఏ డేటా అయినా కావచ్చు, ఇలా ఉందనుకోండి ఇక్కడ డేటా, ఈ డేటాను వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హెడ్డింగ్ అక్కడే, అంటే కాలం అలానే ఉంటూ మన రైట్ సైడ్ ఉన్న కాలమ్స్ మొత్తం మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా మనకు డాక్యుమెంట్ హారిజంటల్గా ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఫ్రీజ్ పెయిన్స్. మనము రోను ఫ్రీజ్ చేయొచ్చు, అలానే కాలంను కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. వద్దనుకున్నప్పుడే మళ్ళీ ఏమంటారు ఇక్కడ అన్ఫ్రీజ్ పెయిన్స్ అనండి, ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్గా రావడం జరుగుతుంది. అలానే స్ప్లిట్. ఈ స్ప్లిట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకేసారి ఇప్పుడు మనం ఏంటి అంటే రోను ఫ్రీజ్ చేయొచ్చు, అలానే కాలంను కూడా ఫ్రీ చేయొచ్చు. ఎట్ ఏ టైం మనం స్ప్లిట్ చేయడం వల్ల రెండు పనులు ఒకేసారి జరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం కార్నర్లో కర్సర్ పెట్టేసేసి మనం స్ప్లిట్ కనుక అన్నట్టయితే మనకి ఇప్పుడు ఏంటి అంటే మనం డౌన్ అంటే రోస్ చేంజ్ అవుతూ క్రిందికి వెళ్ళినా అక్కడ రో అనేది స్ప్లిట్ అయి ఉంటుంది. అలానే కాలం ఇలా రైట్ సైడ్ వెళ్ళినా కూడా కాలమ్స్ కూడా స్ప్లిట్ అయి ఉంటుంది అనమాట. ఎట్ ఏ టైము 2 వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయి. దేని ద్వారా? స్ప్లిట్ అనే కమాండ్ ద్వారా. మనం వద్దనుకోండి ఏమంటారు ఇక్కడ స్ప్లిట్లోకి వెళ్ళేసి నార్మల్గా టిక్ తీసేస్తే నార్మల్గా మారడం జరుగుతుంది అనమాట. అలానే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. హైడ్. హైడ్ అనగానే ఏమవుతుంది? హైడ్ అనగానే మనకు ఒక షీట్ను హైడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఫార్మాట్లో చెప్పాను. వద్దని కావాలి అనుకుంటే మళ్ళీ ఏమంటారు అన్హైడ్ అనగానే మనకు షీట్ నేమ్. ఇప్పుడు ఏ డేటానైనా వర్క్ చేయండి, ఇది కనిపించకూడదు ఈ షీట్ అనేది మనకు వద్దు అనుకోండి, దాచిపెట్టవచ్చు ఈ షీట్ను. ఇలా షీట్ 1 ఉంది నాకు వద్దు అనుకోండి, హైడ్ అయిపోతుంది అనమాట. హైడ్. మళ్ళీ ఎప్పుడైనా మీకు అన్హైడ్ అనేది కనబడుతుంది. అన్హైడ్లో నీకు మళ్ళీ ఏ షీట్స్ కనవాలి, సేల్స్ రిపోర్ట్ కావాలి నాకు, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ విధంగా షీట్స్ను కూడా హైడ్ చేసుకోవచ్చు అనేది మీకు హోమ్లో ఫార్మాట్లో హైడ్లో కూడా చెప్పాను. అక్కడ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీంతో మనకు విండో అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పాను ఇక్కడ ఏంటి అంటే న్యూ విండో అన్నాను. న్యూ విండోను సైడ్ బై సైడ్ పెట్టేసేయాలనుకున్నప్పుడు మనకు వ్యూలోకి వెళ్ళేసి ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏమంటారు సైడ్ బై సైడ్. ఇలా ఎవ్రీ విండోను మనము సైడ్ బై సైడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ వన్ స్విచ్ విండోస్. మనము డాక్యుమెంట్స్ ఎక్సెల్ విండోస్ను ఇక్కడ చూడండి 1 2 3 4 విండోస్ కనబడుతాయి. అంటే 4 ఫైల్స్ నేను ఓపెన్ చేసి రెడీ ఉంచాను. వీటిని వర్క్ బుక్ అంటాము. ఇలా ఫైల్ అనుకోండి. ఈ ఫైల్స్ను మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక వర్క్ బుక్ నుండి ఇంకొక వర్క్ బుక్కు వెళ్ళాలనుకోండి, ఇక్కడ స్విచ్ విండోస్ అనేది ఉంటాయి అన్నమాట. మీరు ఏ విండోకి ఏ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్లోకి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ 4 డాక్యుమెంట్స్లో నువ్వు దేంట్లో వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ డాక్యుమెంట్ని క్లిక్ చేసేసి ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్నే స్విచ్ విండోస్ అంటారనమాట. అర్థమైంది కదండి, ఇది స్విచ్ విండోస్కు సంబంధించిన విషయం. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మ్యాక్రోస్. ఈ మ్యాక్రో అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ వన్, మనం ఎక్సెల్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని రికార్డింగ్ అనేది చేసి మనం ఉంచేసుకోవచ్చు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అదే రికార్డును మళ్ళీ మనం టైప్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏం చేద్దాము అంటే వ్యూలకు వెళ్ళండి. వ్యూలకు వెళ్ళేసి ఇక్కడ ఏమంటారు అంటే మ్యాక్రోస్ మీద టిక్ చేయండి. మ్యాక్రో మీద టిక్ చేయగానే ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అని కనబడుతుంది అనమాట. ఇప్పుడు రికార్డ్ మ్యాక్రో మీద టిక్ చేయగానే మ్యాక్రోకు ఏమి ఇస్తారు? ఇక్కడ నేను ఏంటి అంటే నేను ఏదైతే టైప్ చేస్తున్నానో స్టూడెంట్ లిస్ట్ అనేది నేను తయారు చేస్తున్నాను. స్టూడెంట్ లిస్ట్ అనేది తయారు చేసే ముందు ఇక్కడ నో స్పేస్ ఇవ్వండి. స్టూడెంట్ లిస్ట్ అనేది కంటిన్యూ వర్డ్ ఇవ్వండి. అలానే షార్ట్ కట్ కీ ఏమన్నా ఇస్తారా అని అడుగుతుంది. నేనైతే Ctrl+Q అనుకుంటున్నాను. ఇచ్చేసి ఇక్కడ ఏమంటున్నాను అంటే ఓకే అంటున్నాను. ఇప్పుడు నేను మార్క్ షీట్ను రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్గా స్టూడెంట్ నేమ్ అని, తెలుగు మార్క్స్ అని, ఇంగ్లీష్ మార్క్స్ అని, మ్యాథ్స్ మార్క్స్ అని, సైన్స్ మార్క్స్ అని, సోషల్ మార్క్స్ అని, అలానే హిందీ మార్క్స్ అని, టోటల్ అని, యావరేజ్ అని ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ డేటాను టైప్ చేస్తున్నాను. ఇక్కడ శ్రీనివాస్ అనే నేమ్ను టైప్ చేశాను. అలానే మార్క్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ వెళ్ళినట్టయితే టోటల్ చేయడానికి మీకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, ఈక్వల్ సమ్ ఎక్కడి నుండి ఎక్కడి బ్రాకెట్ ఓపెన్ చేసేసి మీ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో B2 టు ఏమంటారు ఇక్కడ G2 వరకు సెలెక్ట్ చేసుకొని
బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అన్నాను. అలానే యావరేజ్ కూడా చూద్దాం. ఈక్వల్ యావరేజ్ ఏమన్నాను ఇక్కడ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసాను. ఇది ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఫార్ములాస్లో మళ్ళీ చెప్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ అంతా రికార్డ్ కావడం జరిగిందనమాట. ఎలా చూడాలి మరి రికార్డ్ అయింది అంటే, ముందుగా అయితే రికార్డ్ అయిన దానిని ఇక్కడ స్టాప్ రికార్డింగ్ను ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీరు న్యూ షీట్లోకి వెళ్తున్నాను. అదే డేటా నాకు ఇప్పుడు అవసరం ఉంది. మీరు మళ్ళీ టైప్ చేయని అవసరం లేదు. ఎక్కడికి వెళ్తారు? వ్యూ మ్యాక్రోస్లోకి వెళ్ళినట్టయితే ఏదైతే రికార్డ్ చేసావో ఆ డేటా అనేది ఇక్కడ ఒక ఫైల్ నేమ్ రూపంలో ఉంది కదండి. దీన్ని తీసుకొని జస్ట్ రన్ అనండి అంతే. ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ అన్నాను, ఇక్కడ రన్ అన్నాను. మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే టైప్ చేశారో అదే డేటా ఇందులోకి రావడం జరుగుతుంది. అది మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్నైనా టైప్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఇది రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. ఇది రికార్డ్ మ్యాక్రో యొక్క స్పెషల్. వద్దనుకుంటే వ్యూ మ్యాక్రోస్లోకి వెళ్ళండి. మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్ని తీసుకొని ఇక్కడ ఏమంటారు, ఇక్కడ డెలీట్ అనండి. ఆటోమేటిక్గా డెలీట్ కావడం జరుగుతుంది. ఓకేనా అండి, అర్థమైంది కదండి. దీంతో మనం వ్యూ మెనూ కంప్లీట్ చేసుకున్నాము. మరి ఒక క్లాసు మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.